హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు రియల్ మామ్ లైఫ్ స్టైల్. ఈ వీడియోలో మనం తోటకూరతో ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులో కొంచెం కర్రీకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం పోపు గింజలు యాడ్ చేసుకొని కొంచెం చిటపటలాడిన తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా దంచుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కూడా కట్ చేసుకొని ముక్కలుగా వేసుకోవాలి. ఇది కొంచెం బాగా మగ్గేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కడిగి సన్నగా తరిగి పెట్టుకున్న తోటకూర యాడ్ చేసుకోవాలి. తోటకూర అనేది కాడలతో సహా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని మూత పెట్టుకొని 2-3 నిమిషాల పాటు బాగా మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్న పొడుపు కథకి ఆన్సర్ తెలుసుకుందాం. ఆన్సర్ వచ్చేటప్పటికి పండు మిర్చి, పచ్చిమిర్చి. ఇప్పుడు మరో పొడుపు కథ ఒకటి తెలుసుకుందాము. మీకు ఎవరికైనా ఆన్సర్ ఈ పొడుపు కథకి తెలిస్తే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఆకు వేసి అన్నం పెడితే ఆకు తీసేసి భోజనం చేస్తాము. ఏమిటది? అది మీకు ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. దీనికి ఆన్సర్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు మన తోటకూర అనేది ఫ్రై అయిపోయిందండి. కొంచెం దాంట్లో మధ్యలో కారం కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా మగ్గిన తర్వాత తోటకూరలో మనం 2 ఎగ్స్ బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. ఎగ్స్ బ్రేక్ చేసుకున్న తర్వాత బాగా కలపకుండా కొంచెం జస్ట్ అలా కలుపుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గిన తర్వాత మాత్రమే అప్పుడు ఎగ్స్ బాగా కలుపుకోవాలి. ఎగ్స్ కూడా మిక్స్ అయ్యే వరకు. లేదంటే ఎగ్స్ బ్రేక్ చేసిన తర్వాత వెంటనే కలిపితే అది కొంచెం బాగా అయింది మొత్తం తోటకూరలో కలిసిపోతుంది. ఎగ్స్ అనేది టేస్ట్ కి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో అందుకనేసి ఎగ్ వేసిన తర్వాత జస్ట్ నార్మల్ గా అలా కలిపి మూత పెట్టుకొని బాగా మగ్గిన తర్వాత కలుపుకుంటే ఎగ్, తోటకూర ఈవెన్ గా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు దాంట్లో మనం లాస్ట్ లో కొంచెం ఒక టీ స్పూన్ అంత ధనియాల పౌడర్, కొత్తిమీర వేసుకొని తోటకూర ఫ్రై తింటే చాలా టేస్టీగా ఉంటది వేడి వేడి అన్నంలో. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.